ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 5 రాష్ట్రాల్లో జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై కేంద్ర మంత్రి పెమ్మసాని మంత్రి పార్థసారథి సమీక్షించారు. గుంటూరు నగరంలో పలు అధికారులతో సమీక్షించారు. 2 కోట్ల ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక యాప్ తయారు చేయాలని నిర్ణయించినట్లు పెమ్మసాని తెలిపారు. అక్రమ నిర్మాణాలపై అన్ని ఆలోచించి చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. గుంటూరు నగరంలో అభివృద్ధిపై ప్రధాన దృష్టి పెట్టి అభివృద్ధి చేస్తామని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల నిర్మాణంలో జరిగే లోపాలను సరిదిద్ది సరైన ప్రణాళికలు తయారు చేయడం కోసం పెమ్మసాని కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో సమీక్షించినట్లు మంత్రి పార్థసారథి వివరించారు. రూరల్ హౌసింగ్ గురించి ఈ 5 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ప్రోగ్రెస్, అదేవిధంగా కొత్తగా రిలీజ్ అయినటువంటి 2 కోట్ల హౌసెస్ ఎలా సర్వే ద్వారా పీపుల్ తీసుకురావాలి, తొందరగా సర్వే కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంలో ఈ సదస్సు పెట్టాము. అంటే నేను మినిస్టర్ గా ఉన్నాను కాబట్టి, గుంటూరు వాస్తవ్యుడిని కాబట్టి, ఇంతకు ముందు ఎప్పుడు గుంటూరులో ఇట్లాంటి పెద్దది జరగలేదు కాబట్టి గుంటూరులో కండక్ట్ చేయండి అంటే మా డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని ఇక్కడ గుంటూరు తీసుకుని దీంట్లో 5 రాష్ట్రాల ప్రజలకు చెప్పింది, అధికారులకు చెప్పింది ఏంటి అంటే 2 కోట్ల కొత్తగా రిలీజ్ అయ్యే 2 కోట్ల హౌసెస్ ని ఇమీడియట్ గా సర్వే, మాక్సిమం ఎలిజిబుల్ పీపుల్ అందరినీ ఇందులో ఇంక్లూడ్ చేయండి. అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మా దృష్టికి తీసుకురండి. అదేవిధంగా